అందరికీ నమస్తే. కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. రేపు 11 గంటలకు బుధవారం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. కేసీఆర్ వస్తుంటే కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఎందుకంటే మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి వ్యవహారం అంతా కేసీఆర్ చుట్టే జరుగుతుంది. ఎంతమందిని విచారించినా, ఎంతమంది అటెండ్ అయినా, హరీష్ రావు ఈటెల రాజేందర్ వాళ్ళు అటెండ్ అయినా కేసీఆర్ వచ్చేది కొద్దిగా ఇంపార్టెంట్. అసలు దీని రూపకర్త కేసీఆర్ ఆలోచన మేరకే ఈ ప్రాజెక్ట్ కట్టిండ్రు. ఇప్పటిదాకా విచారించిన చాలామంది కేసీఆర్ పేరు చెప్పిండ్రు. కేసీఆరే ఈ ఆర్డర్ ఇచ్చిండ్రని. నిన్న మొన్న అటెండ్ అయిన ఈటెల రాజేందర్ గారు, హరీష్ రావు గారు ఒక వర్షన్ చెప్పిండ్రు. కొంతమంది ఇంజనీర్లు కూడా వేరే వేరే వర్షన్లు చెప్పిండ్రు. మొత్తం ఇప్పటికి 114 మంది 114 మందిని విచారించింది కమిషన్. 115వ సాక్షిగా కేసీఆర్ అటెండ్ కాబోతున్నారు. 115వ సాక్షి నోటీస్ ఇచ్చేంత మాత్రాన తప్పు చేసినట్టుగానో లేకపోతే అదేదో నిందితులుగా చూడాల్సిన అవసరం లేదు. ఒక కమిషన్ నోటీస్ ఇచ్చారంటే అది ఒక ఇన్విటేషన్. అంటే మీ దగ్గర ఏం సమాచారం ఉంది, మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వండి, మేము విచారణ జరుపుతున్నాం, మా విచారణకు తగ్గ సమాచారం మీ దగ్గర ఏముందో అవన్నీ తీసుకొని రండి అని అది నోటీస్, అందుకే ఆహ్వానం అంటున్నాం. ఇవన్నీ చాలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. సేమ్ టైం మొన్ననే రేవంత్ రెడ్డి మాట్లాడినారు ఆలేరులో, యాదగిరిగుట్టలో. నోటీసులు ఇస్తేనే భయపడుతున్నాడు కేసీఆర్. ఆ సందర్భం నుంచి భయం కాదు, నేను వస్తున్నా అని ఒక సంకేతం ఇవ్వబోతున్నారు. ఇవన్నీ ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీదే మనం చర్చిద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్జెక్టులోకి పోదాం. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణకు ఖచ్చితంగా నీళ్లు అవసరం. ఆ టైంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నారు. గోదావరి నుంచి తెలంగాణ 600 మీటర్ల ఎత్తున ఉంటుంది. లిఫ్టులు పెట్టడం తప్ప వేరే దారిలో నీళ్ళు వచ్చే అవకాశం లేదు. వాళ్ళు గ్రావిటీగా వచ్చే అవకాశం ఉంటే ఎవడైనా లిఫ్టులు పెడతాడా? ప్రాణిత చెవులతో గ్రావిటీతో నీళ్ళు వస్తున్నాయి 100 కిలోమీటర్లు అంటారు. అసలు ప్రాణిత చెవులకు నీళ్ళు ఎక్కడి? మహారాష్ట్ర కూడా ఒప్పుకునే తట్టే లేదు, ఒప్పుకోలేదు. అసలు వీళ్ళ గవర్నమెంట్లో వీళ్ళ ముఖ్యమంత్రి, వీళ్ళ ప్రధానమంత్రిని వీళ్ళు ఒప్పించలేకపోయినారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 148కి అగ్రిమెంట్ చేసుకున్నారు. మొన్న కానీ అంతకుముందు ఇంజనీర్లను కానీ కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు అందరికీ తెలుసు. ముఖ్యంగా వీళ్ళిద్దరిని, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్ని, అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావుని అడిగిన క్వశ్చన్స్ కొంత కంపారిటివ్గా ఉన్నాయి, అంటే దగ్గరగా ఉన్నాయి. అసలు ఎందుకు మీరు ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాణహిత చేవల్ల తుమ్మిడిగడ్డ దగ్గర కట్టకుండా మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టిండ్రు? ఎవరు చెప్పిండ్రు? మీరు ప్రాణహిత చేవల్ల ఎందుకు కట్టలేదు అక్కడ తుమ్మిడిగడ్డ దగ్గర, ఆదిలాబాద్ జిల్లా? తర్వాత నీళ్లు రిజర్వ్ చేయమని, నీళ్లు దానిలో డ్యామ్లో నీళ్లు రిజర్వ్ చేయకూడదు, ఓన్లీ నీళ్ళు వచ్చినప్పుడు మలపడం మాత్రమే. కానీ నీళ్ళు ఎందుకు మీరు స్టోరేజ్ చేసిండ్రు? ఎవరు చెప్పిండ్రు స్టోరేజ్ చేయమని? తర్వాత మహారాష్ట్రతో జరిగిన ఒప్పందాలు, ఇవన్నీ చాలా చాలా చర్చకు వచ్చినాయి. చాలా అంశాలు, చాలా ప్రశ్నలు వేసిండ్రు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఫైనల్, ఈ ఇన్వెస్టిగేషన్లో, ఈ విచారణలో కేసీఆర్ చెప్పేది ఫైనల్, కేసీఆర్ అటెండ్ కావడం ఫైనల్. ఇంకా మళ్ళీ విచారణ ఉండదు, మళ్ళీ ఇంకొకరు రారు. కాబట్టి కేసీఆర్ చెప్పేది ఫైనల్ అంటున్నాం. కేసీఆర్కి తెలంగాణ భౌగోళిక పరిస్థితులపైన చాలా అవగాహన ఉంది, దానిలో ఎవరు కాదని లేరు. ఎందుకంటే ఆయన పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీలో, అప్పుడు కాళేశ్వరం, గోదావరి జలాలు ప్లస్ కృష్ణా జలాలపైన. మొన్న రీసెంట్గా హరీష్ రావు కూడా కాళేశ్వరం ఎందుకు అవసరం పడ్డది, మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టాల్సి వచ్చింది, ప్రాణహిత చెవుల విషయంలో ఏం జరిగింది మహారాష్ట్ర విషయంలో, తర్వాత అన్నారం సుందీలలో ఏం జరిగింది, అక్కడ జరిగిన ప్రమాదం ఏంది, ఇవన్నీ కూడా ఆయన కూడా చాలా వివరాలు ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు అసలు కేసీఆర్ని అడిగే ప్రశ్నలు ఏంది, ఆయన చెప్పే సమాధానాలు ఏంది, దీని తర్వాత కాళేశ్వరం పైన ఉన్న అపోహలు, కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో, బీజేపీ వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వాటన్నిటికీ సమాధానం దొరుకుతుందా? లేకపోతే ఇవి ఆరోపణలు మాత్రమే, నిజానికి కూడా ఇవి ఆరోపణలే. కమిషన్ ఫైనల్ కదా, ఆరోపణల వరకు ఆగితే లేదు. కానీ ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసిండ్రు, కమిషన్ ముందు మాట్లాడేది ఫైనల్. బయట చాలామంది మాట్లాడుకుంటారు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మర్డర్ చేసేసిండు, ఆ వ్యక్తిని
ఎవరు మర్డర్ చేసిన అనే అనుమానాలు చాలామంది ఉంటాయి. ఊర్లో ఒక 10 మందిని పలానా ఆయనతో కొట్లాడిన కాబట్టి ఆయన మర్డర్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకోరు ఎవరో మర్డర్ చేసి ఉండొచ్చు, ఇంకోరు ఎవరో మర్డర్ చేసి ఉండొచ్చు. అనుమానాలు చాలా ఉంటాయి. కానీ ఫైనల్గా కోర్టులో సాక్ష్యాలు అవన్నీ పరిశీలించినాక ఎవరైతే ఫైనల్గా తేలుతారో వాళ్ళే నిందితులు ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి శిక్ష పడుతుంది. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ బయట మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారు. ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా నేను ప్రూఫ్స్ ఇవ్వలేదు. నేను అదే చెప్తున్నా. చాలామంది అన్నారు ప్రూఫ్స్ ఏముంటాయని. అక్కడ ఏం జరిగింది అనే విషయంలో ప్రూఫ్స్ కావాలి. ఇప్పుడు ఆరోపణలు ఏంది 1,00,000 కోట్లు తిన్నారు, కనీసం 100 కోట్లు తీసుకుంటే ప్రూఫ్ ఇవ్వాలి కదా. ఉత్తమ మాటలు కాదు. అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని వాడుకోవాలి. అప్పుడున్న ప్రతిపక్షాలు, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్, బీజేపీ కూడా వాడుకోవాలి దాన్ని. ఇప్పుడు కేసీఆర్ తప్పు చేసిండో నిరూపించడానికి వీళ్ళకి మంచి టైం. ఇప్పుడు కేసీఆర్ అటెండ్ అవుతున్నాడు అంటే కేసీఆర్ కొంత పార్టీ క్యాడర్కు లేకపోతే జనాలకు ఏదో ఒక సంకేతం ఇద్దామని కదా ఆయన అటెండ్ అవుతున్నది. ప్లస్ చట్టాలను గౌరవిస్తాం అని ఒక సంకేతం ఇవ్వడం, ప్లస్ కాళేశ్వరంలో తప్పు జరగలేదు నేను వచ్చి చెప్తా ఏం జరిగిందో అని ఒక సంకేతం ఇవ్వడం. ఇక ప్రధానమైన ఈ క్వశ్చన్స్ అవే. కానీ కేసీఆర్ చెప్పే ఆన్సర్లు ఏంటి అనేది ఇంపార్టెంట్. కేసీఆర్కు భౌగోళిక పరిస్థితుల మీద అవగాహన ఉన్నది. సేమ్ టైం కేసీఆర్కు కన్విన్స్ చేసే ఒక మెథడ్ తెలుసు. అంటే అవతల వాళ్ళను కన్విన్స్ చేయగలడు. సేమ్ టైం అప్పుడున్న సిచ్యువేషన్ కూడా వీళ్ళు హరీష్ రావు, ఈటెల రాజేందర్ కన్నా కేసీఆర్ మరింత క్లియర్గా చెప్పగలడు, మరింత వివరంగా చెప్పగలడు. దానిలో అయితే ఏం డౌట్ లేదు. క్లియర్గా చెప్పగలడు ఎందుకు మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు రాసి వచ్చింది. నిజంగా మనకు ఇప్పటిదాకా మనకున్న సమాచారం, మనకున్న నాలెడ్జ్ ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టులో కొంతమంది పడరాని వాళ్ళు, పడని వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు చేసిన ప్రచారమే జనాలకు బాగా పోయింది. అసలు దానివల్ల లాభం లేదంటే, ఆ ప్రాజెక్టులో దోచుకున్నారంటే, ఆ ప్రాజెక్టు 50 టీఎంసీలు ఎత్తిపోసారంటే, ఆ ప్రాజెక్టుతో అసలు ఏం అదే లేదండి. కానీ అది లేకముందు ఎందుకు లేదు అనే దానికి మాత్రం కన్విన్స్ సమాధానం చెప్పలే. ఆరోపణ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే. అంతకుముందు ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ఎప్పుడో కట్టిర్రు, కానీ 2014 వరకు దాదాపు 1977 అనుకుంటా అది కట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా 2014 దాకా నీళ్ళు ఎందుకు రాలే? అంతేందుకు 2014 నుంచి కాళేశ్వరం కట్టే వరకు కూడా మన దగ్గర నీళ్ళు లేవు కదా. అడపదడప నీళ్ళే ఉన్నాయి. కాళేశ్వరం కట్టినాకనే మొత్తం నీళ్ళు ఎక్కడెక్కడ పోయిన తర్వాత కేవలం వరి పంట కోసం కట్టిన ప్రాజెక్ట్ అయితే కాదు, వరి కోసం కట్టిన ప్రాజెక్ట్ అయితే కాదు 100%. ఎందుకంటే వాళ్ళు నిన్న చూసిన నేను హరీష్ రావు వచ్చిన తర్వాత దాన్ని కూడా రాంగ్ లీడ్లో ప్రచారం చేసే ప్రయత్నం జరిగింది. అంటే నీళ్ళు అమ్ముకొని ఈఎంఐ దానికి లోన్ కట్టాలనుకున్నారా అని. నీళ్ళు అమ్ముకోవడం అంటే రైతులకు కాదు, ఒక నీళ్ళ ద్వారా చాలా ఉంటుంది. ఒకటి దాంట్లో ఫిషనరీస్ పెంచవచ్చు. ఆ ప్లానింగ్ ఉండే కాళేశ్వరం ప్లానింగ్లోనే అది ఒక భాగం. టూరిజం, తర్వాత ఫిషనరీసు అంటే చేపల పెంపకం, ఆ తర్వాత కమర్షియల్ వీటికి ఇండస్ట్రీస్కి నీళ్ళు అమ్ముకోవడం. వస్తా ఇండస్ట్రీస్ కూడా కొన్ని నీళ్ళు ఇచ్చి అక్కడి నుంచి డబ్బులు బిల్ చేయడం, దాని ద్వారా ఈఎంఐ కొట్టచ్చు అనే ప్లాన్. బహుశా ఇక్కడ చాలా విషయాలున్నాయి దానిలో. ఆ విషయాలు ఇవి కూడా జనాలకు అర్థమవుతారు, ఎవరు చెప్పలేకపోయినరు. మొత్తం కూడా ఇదేదో పెద్ద ప్రాజెక్టు, నిజానికి కూడా అంత పెద్ద ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టులో ఒక చిన్న ప్రాబ్లం వస్తే తీసి పక్కన పెట్టేసినారు. ఆ ప్రాబ్లం కనుక సొల్యూషన్ చేస్తే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే నీళ్ళు అందరికీ అవైలబిలిటీకి వస్తాయి. అది తెలంగాణ కోసం కట్టిన ప్రాజెక్ట్ కదా, కేసీఆర్ కోసం కట్టిన ప్రాజెక్ట్ కాదు, తెలంగాణ కోసం కట్టిన ప్రాజెక్ట్ అది. సరే, ఎనీవే దీనిలో కేసీఆర్ను బయటికి రప్పించాలి అనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. అందులో మాత్రం ఆయన నేను సక్సెస్ అయినా చెప్పుకోవచ్చు కూడా. కేసీఆర్ను బయటికి రప్పియాలే, ఏదో రూపంలో కేసీఆర్ను ఒక కేసులో నిలబెట్టాలి అనుకున్నాడు. బహుశా కేసీఆర్కు నోటీసులు ఇప్పించి, ఆయనే చెప్పిండు కదా నోటీసులు ఇస్తే భయపడుతుందని. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే అది రేవంత్ రెడ్డి ఎందుకు ఓన్ చేసుకున్నాడో అర్థం కాలేదు. మొన్న గుట్టలో మాట్లాడినప్పుడు ఆయన ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్ చేసుకుంటే ఆయనకే నష్టం. కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చిండ్రు, ఆయన వస్తాడు, వివరించుకుంటాడు, పోతాడు. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశం ఉంది. అసలు పోలీసులు అంతా అలర్ట్ అయినారు హైదరాబాద్లో. వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు వస్తారు. ఎందుకంటే మొన్న హరీష్ రావు పోయినప్పుడే చూసాం కదా, ఒక భారీ ర్యాలీ తీసినంత పని అయింది, భారీగా కార్యకర్తలు వచ్చిండ్రు. ప్లస్ కేసీఆర్ వస్తున్నప్పుడు కొంత కేసీఆర్ను చూసేందుకు, లేకపోతే కేసీఆర్ను కలిసేందుకు, ఆ ఎపిసోడ్లో వాళ్ళు ఉండేందుకు చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఎవరెవరు ఖచ్చితంగా వాళ్ళు చాలామంది వచ్చే అవకాశం ఉంది. అందుకే పోలీసులు కూడా చాలా అలర్ట్ అయిపోయినారు. కేసీఆర్ వస్తున్నాడంటే సంథింగ్ జనమంతా వస్తారు, ఇప్పుడు ఏం చేద్దాం, ఎట్లా, ఏం కదా అని.
వాళ్ళ అరేంజ్మెంట్స్లో వాళ్ళు ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చే వాళ్ళను రాణిస్తారా, అరెస్ట్ చేస్తారా, అడ్డుకుంటారా, ఏం జరుగుతుందో తెలియదు. కానీ కేసీఆర్ వస్తున్నాడు అనే ఒక విషయం మాత్రం తెలంగాణ మొత్తం అలర్ట్ అయింది. కేసీఆర్ వస్తున్నాడంటే కాళేశ్వరం విషయంలో ఏం చెప్పబోతున్నాడు, ఏం చెప్తారు, ఇప్పుడు వీళ్ళ తర్వాత ప్రెస్ మీట్ పెడతారా పెట్టారా, అది కూడా ఇంపార్టెంటే. కమిషన్ అయిపోయిన తర్వాత ఈటలందరూ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ పెడతారా, కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ విషయాలన్నీ మొత్తం చెప్తారా. కేసీఆర్ చెప్తే ఇక అది ఫైనల్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే అది క్లోజింగ్ అనమాట. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరుగుతున్న విచారణకు, తర్వాత బయట జరుగుతున్న బయట నుంచి వస్తున్న ఆరోపణలకు, విమర్శలకు అన్నిటికీ కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కేసీఆర్ అటెండ్ కావడం మంచి పరిణామమే. సరే 5వ తారీఖు రావాల్సి ఉన్నది, 11వ తారీఖు వచ్చినా కూడా చాలా హోంవర్క్ చేసింది కేసీఆర్ దీనిపైన. చాలామంది నిపుణులను పిలిచిండ్రు, ఇరిగేషన్ ఇంజనీర్స్ని, దీని మీద అవగాహన వాళ్ళని పిలిచిండ్రు. తర్వాత హరీష్ రావుతో చాలా రోజులు సమావేశాలు జరిగినాయి, చాలా హోంవర్క్ చేసిండ్రు. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు కేసీఆర్. దీని మీద ఒక ఫైనల్ టచ్ ఇవ్వాలి, మొత్తం ఉన్నది లేదంతా కూడా. నిజంగా కూడా తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ళ విషయంలో మనం బేరీజ్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే మనం అందరం చూసిన వాళ్ళమే కళ్ళతోన. ఎన్ని ఎకరాల పొలం ఉన్న ఆసామైనా వచ్చి దిల్షనార్లో ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు, నల్గొండ నుంచి, మామనార్ నుంచి. ఎందుకంటే ఎక్కువ నీళ్ళ కష్టాలు ఇక్కడనే ఉండే. కొంచెం ఆ ఎస్ఆర్ఎస్పి అక్కడక్కడ కొంచెం నీళ్ళు ఉంటుండే. తర్వాత ఉత్తర తెలంగాణ కూడా చాలా వరకు నీళ్ళు లేకుంటుండే. మనకు ఆంధ్రాకి తేడా ఏంది అంటే మనది ఎండిపోయి ఉంటుంది, ఆంధ్రాకి వస్తే పచ్చగా ఉంటుంది. సినిమా షూటింగ్ మొత్తం ఆంధ్రాలో జరిగేది. ఎందుకు జరిగేది అంటే అక్కడ పచ్చగా ఉంటాయి, పైర్లు ఉంటాయి, మొత్తం తోటలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. తర్వాత మన కాళేశ్వరం తర్వాతనే మన దగ్గర కూడా గ్రౌండ్ వాటర్ పెరగడం కానీ, చెరువుల్లో నీళ్లు కానీ, మన దగ్గర కూడా కొద్దిగా పచ్చదనం కనిపించడం కానీ. తెలంగాణ దేనికోసం తెచ్చుకున్నాం? నీళ్ళు అనేది ఒక పెద్ద సబ్జెక్టు తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినాకనే వచ్చినాయి, దానిలో తప్పేం లేదు. ఎందుకంటే అవి వచ్చినాకనే చెరువులు నింపినరు, అవి వచ్చినాకనే కాలువలు పారిచ్చిర్రు, అవన్నీ జరిగినాయి. ఇక ఇది నచ్చని వాళ్ళు, కేసీఆర్ అని నచ్చని వాళ్ళంతా కాళేశ్వరం ప్రాజెక్టును విభేదిస్తున్నారు. కేసీఆర్ నచ్చకపోతే అది మీ పొలిటికల్ థింగ్. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకించాలో అర్థం కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టమే, లాభమే లేదు. అది వాడుకుంటేనే కరెంట్ బిల్ కట్టాలి. నీ దగ్గర ఇంట్లో 100 బల్బులు పెట్టినంత మాత్రం కరెంట్ బిల్ రాదు. 100 బల్బులు వేస్తేనే కరెంట్ వస్తుంది. అది ఎప్పుడు వాడతామో అప్పుడు కరెంట్ బిల్ కట్టాలి. కానీ నువ్వు ఆ కరెంట్ బిల్తో వాటర్ కొనలేవు, ఆ వాటర్ నువ్వు కొనలేవు, మంది రైతులకు ఇవ్వలేవు కొని. చూసారు కదా 2 టీఎంసీల నీళ్ళ కోసం మన దగ్గర మంత్రులు, మా జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ గారు, వీళ్ళందరూ కర్ణాటక పోయి బతిమలాడి వచ్చారు. వాళ్ళు ఈయనలే నీళ్ళు ఇప్పటివరకు 2 టీఎంసీ నీళ్ళు. ఒకవేళ వాళ్ళు 2 టీఎంసీ నీళ్ళు ఇచ్చిండుంటే వీటికి వచ్చే వరకు ఆవిరైపోను, నష్టమైపోను, మొత్తం నష్టాలుగా 1 టీఎంసీ నీళ్ళు వచ్చేది. అంటే 1 టీఎంసీ నీళ్ళ కోసం మనం ఇంత వెంపర్లాడుతున్న సిచ్యువేషన్కి వచ్చినాం. మళ్ళీ మనకు అదే కాళేశ్వరం, అదే మేడిగడ్డ, అదే అన్నారం, సుందిల్లా అవి కనుక బాగు చేసి నీళ్ళు ఇస్తే మనకు 1 టీఎంసీ అనేది లెక్కనే కాదు అసలు. మనమే అవసరమైతే కర్ణాటకకి ఇవ్వచ్చు, మనమే అవసరమైతే మహారాష్ట్రకి ఇవ్వచ్చు. మన దగ్గరనే నీళ్ళు మస్తు ఉంటాయి. ఎనీవే కేసీఆర్ రావడం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆయన ఏం చెప్తాడు, ఏం చేస్తారు, ఆయన వచ్చిన తర్వాత ఉండే సందడేంది, ఆయన చెప్పే సమాధానాలు ఏంది, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడే మాటలు ఏంది, ఇదంతా కొద్దిగా ఇంట్రెస్టింగ్ పాయింటే. మన కాళేశ్వరం విషయంలో చాలా ప్రశ్నలకు, చాలా ఆరోపణలకు, చాలా విమర్శలకు సమాధానం దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.